వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు. అందులోనూ రుచి, అద్భుతమైన సువాసన, మలైదార్ గుజ్జు విషయానికి వస్తే అందరి నోట వినిపించే ఏకైక పేరు ఆల్ఫోన్సో. మహారాష్ట్రలో దీనిని ప్రేమగా హౌస్ అని పిలుస్తారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ మామిడి పండుకు విపరీతమైన క్రేజ్ ఉంది. మరి ఇంతటి డిమాండ్ ఉన్న ఆల్ఫోన్సో భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా పండుతుంది, దీనిని సాధారణ ప్రజలు తమ ఫార్మ్ హౌస్లో సాగు చేయవచ్చా అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో మామిడి పండ్లు రాజుగా పిలువబడే ఆల్ఫోన్సో సాగుకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. ఆల్ఫోన్సో మామిడి సాగు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది మహారాష్ట్రలోని కొంకణ్ తీర ప్రాంతం. ముఖ్యంగా రత్నగిరి, సింధుదుర్గ్, దేవగఢ్, రాయగఢ్ జిల్లాలో ఈ మామిడి అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. రత్నగిరి హౌసెస్కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు కూడా ఉంది. ఇక్కడ సముద్రపు గాలి, తేమతో కూడిన వాతావరణం, స్థానిక ఎర్రటి లాటిరైట్ నేలల కలయిక వలన ఆల్ఫోన్స్కి ఆ ప్రత్యేకమైన తీపి, సువాసన, రంగు లభిస్తాయి. ఇవి కాకుండా గుజరాత్, కర్ణాటక, గోవా ప్రాంతాల్లో కూడా ఆల్ఫోన్సోస్ కొంతవరకు పండిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, సరైన సంరక్షణ చర్యల ద్వారా ఆల్ఫోన్సోస్ మీ వ్యక్తిగత ఫార్మ్ హౌస్ లేదా తోటలో కూడా విజయవంతంగా పెంచవచ్చు. మీ ఫార్మ్ హౌస్లో నాటడానికి నమ్మకమైన నర్సరీల నుండి అధిక నాణ్యత గల తక్కువ ఎత్తులోనే కాపుకొచ్చే హైబ్రిడ్ గ్రాఫ్టెడ్ మొక్కలను ఎంచుకోవాలి. మరి ముఖ్యంగా నేలలో నీరు నిలిచిపోకుండా మంచి నీటి పారుదల సౌకర్యం ఉండాలి. మొక్క ఎదుగుదల క్రమబద్ధమైన నీటి సరఫరా అవసరం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉత్తర భారతదేశం లేదా విపరీతమైన చలి ఉండే ప్రాంతాల్లో ఆల్ఫోన్సోస్ పెంచినప్పుడు రత్నగిరి తీర ప్రాంతాల్లో పండే పండ్ల స్థాయి, ఒరిజినల్ రుచి, పరిమాణం కొంతవరకు మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రైతులు గమనించాలి.